హలో, నేను సుమతి. మీరు లంచ్ బాక్స్ వార్తలు వింటున్నారు. వీసా, మాస్టర్ కార్డులపై ఆర్బీఐ నిర్ణయానికి కారణమేంటి? ఆర్బీఐ గవర్నర్ బ్యాంకులను ఎందుకు అలర్ట్ చేయాల్సి వచ్చింది? హెచ్సీఎల్ పని విధానంలో తన ఉద్యోగులకు ఏది తప్పనిసరని చెప్తోంది? ఇవే కాకుండా ఇతర బిజినెస్ వార్తల్ని ఇవాల్టి లంచ్ బాక్స్ లో వినేద్దాం. కార్డుల ద్వారా కంపెనీలు చేసే వాణిజ్య చెల్లింపులను నిలిపివేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేమెంట్ టెక్నాలజీ సంస్థలైన మాస్టర్ కార్డ్, వీసాలను కోరింది. ఫిబ్రవరి 8న రాసిన లేఖ ప్రకారం ఆ తర్వాత నోటీస్ వచ్చే వరకు అన్ని బిజినెస్ పేమెంట్ సొల్యూషన్ ప్రొవైడర్స్ లావాదేవీలను నిలిపివేయాలని ఆ సంస్థలను ఆర్బీఐ ఆదేశించింది. వాణిజ్య, వ్యాపార చెల్లింపుల్లో బిజినెస్ పేమెంట్ సొల్యూషన్ ప్రొవైడర్స్ పాత్ర ఎలా ఉండాలి అన్న దానిపై ఆర్బీఐ వివరాలు కోరింది. దీనికోసం పరిశ్రమ నుంచి సమాచారం కోరుతూ ఫిబ్రవరి 8న ఆర్బీఐ నుంచి ఒక కమ్యూనికేషన్ అందినట్లు వీసా ఈమెయిల్లో ప్రకటనలో తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస్ బ్యాంకింగ్ రంగంలో పెరుగుతోన్న నష్టాల గురించి జాగ్రత్తగా ఉండాలని బ్యాంకులను కోరారు. ఆత్మ సంతృప్తికి ఇందులో తావులేదన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల మేనేజింగ్ డైరెక్టర్లు, సీఈఓలతో ఎంపిక చేసిన ప్రైవేట్ రంగ బ్యాంకులతో గవర్నర్ సమావేశమయ్యారు. ఇలాంటి మీటింగే జూలై 11, 2023న జరిగింది. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, దాని పరిధిలోని ఇతర సంస్థల సీనియర్ మేనేజ్మెంట్లతో ఆర్బీఐ క్లియర్గా చెప్పింది. మెరుగైన ఆర్థిక పనితీరును కనబరుస్తున్న బ్యాంకులను గవర్నర్ అభినందించారని ఆర్బీఐ ఆ ప్రకటనలో పేర్కొంది. సమస్యాత్మక పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ పై ఈడీ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు నివేదికలు వెలుగు చూశాయి. ఈ ఆరోపణలను స్పష్టం చేస్తూ పేటీఎం మాతృ సంస్థ 197 కమ్యూనికేషన్స్ ఎప్పుడూ దర్యాప్తులో అధికారులకు సహకరిస్తూనే ఉందని ఆ సంస్థ తెలిపింది. విదేశాలకు డబ్బు పంపే పనిని పేమెంట్స్ బ్యాంక్ ఎప్పుడూ చేయలేదని స్పష్టం చేసింది. 197 కమ్యూనికేషన్స్, దాని అనుబంధ సంస్థలు, ఈడీ సహా అన్ని ఏజెన్సీలకు సమాచారం, పత్రాలు, ప్రకటనలను అందించాయని కంపెనీ అధికారిక ప్రకటనలో తెలిపింది. తమ భాగస్వామ్య కంపెనీలు అన్ని రకాల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నాయంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ విదేశీ చెల్లింపులు చేయలేదని చెప్పింది. బీమా పాలసీ తీసుకున్న తర్వాత దాన్ని తిరిగి ఇచ్చేందుకు ఇప్పటి వరకు ఉన్న 15 రోజుల వ్యవధిని 30 రోజులకు పెంచేందుకు ఐఆర్డీఏఐ ప్రతిపాదించింది. ప్రస్తుతం బీమా పాలసీలు తీసుకున్న వ్యక్తికి ఆ పాలసీ నచ్చకపోతే దాన్ని 15 రోజుల్లోగా తిరిగి బీమా సంస్థకు వెనక్కిచ్చేయచ్చు. ఆన్లైన్ పాలసీలకు ఈ వ్యవధి 30 రోజులుగా ఉంది. పాలసీదారులకు మరింత రక్షణ కల్పించడంలో భాగంగా ఫ్రీ లుక్ వ్యవధిని పెంచేందుకు ఐఆర్డీఏఐ దీని ముసాయిదాను విడుదల చేసింది. వచ్చే నెల 4 నాటికి బీమా రంగంలోని భాగస్వాములు తమ అభిప్రాయాలను తెలియజేయాల్సిందిగా కోరింది. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం ఫిబ్రవరి 29 తర్వాత మీరు పేటీఎం వ్యాలెట్లో డబ్బుని డిపాజిట్ చేయలేరు. అటువంటి పరిస్థితిలో మీకు పేటీఎం ఫాస్టాగ్ ఉంటే మీరు దానిని మార్చవలసి ఉంటుంది. అలా చేయకపోతే రెట్టింపు టోల్ చెల్లించాల్సి రావచ్చు. నిబంధనల ప్రకారం ఫాస్టాగ్ ద్వారా చెల్లింపులు చేయకపోతే రెట్టింపు టోల్ చెల్లించాలి. ఫిబ్రవరి 29 లోపు పేటీఎం వ్యాలెట్కి డబ్బులు జమ చేసినా ఆ తేదీ తర్వాత కూడా దానిని ఖర్చు చేయడానికి అవకాశం ఉంటుంది. పేటీఎం దేశంలో అత్యధిక సంఖ్యలో ఫాస్టాగ్ వినియోగదారులున్నారు. పేటీఎం ఫాస్టాగ్ని డీయాక్టివేట్ చేసి కొత్త ఫాస్టాగ్ని ఎలా పొందాలో చూడండి. సాఫ్ట్వేర్ సేవల సంస్థ హెచ్సీఎల్ టెక్ ఉద్యోగులను వారానికి 3 రోజులు ఆఫీస్కి రిపోర్ట్ చేయాలని స్పష్టంగా చెప్పింది. ఒకవేళ ఆఫీస్కు వెళ్లకుంటే ఫిబ్రవరి 19 నుంచి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇప్పటికే టీసీఎస్, ఇన్ఫోసిస్ కూడా తమ ఉద్యోగులని ఆఫీసులకు రావాలని ఆదేశించింది. మన దేశంలో 3వ అతిపెద్ద ఐటీ కంపెనీ హెచ్సీఎల్ టెక్ వారానికి 3 రోజులు ఆఫీసు నుండి పనిచేయాలని ఆదేశించింది. డిఎఫ్ఎస్ ఉద్యోగులు అందరూ వారి బ్యాండ్తో సంబంధం లేకుండా వారానికి కనీసం 3 రోజులు హెచ్సీఎల్ టెక్ ఆఫీసులకు వెళ్లి పనిచేయాల్సి ఉంటుందని హెచ్సీఎల్ టెక్ పీపుల్ ఫంక్షన్ డిఎఫ్ఎస్ గ్లోబల్ హెడ్ అయిన వికాస్ శర్మ చెప్పారు. కంపెనీ తన పని విధానంలో హైబ్రిడ్ మోడల్ను అనుసరిస్తోందని కంపెనీ అధికారిక ప్రతినిధి చెప్పారు. ఇవి రోజు లంచ్ బాక్స్ కబర్లు. మరిన్ని బిజినెస్, ఫైనాన్స్ వార్తలతో రేపటి లంచ్ బాక్స్ కబర్లతో కలుద్దాం. అంతవరకు రేడియో Money9 వింటూనే ఉండండి. మరిన్ని పర్సనల్ ఫైనాన్స్ వార్తలు, విశేషాల కోసం Money9 యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.